Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఛాన్సీ. సో ఈరోజు మనం డాక్టర్ బాలకిషన్ గారితో ఉన్నాము. 40 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్న ఆయుర్వేద వైద్యులు. మరి ఈరోజు లివర్ ఫంక్షనింగ్, చాలామంది తాగి లివర్ చెడిపోయింది, మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవాలంటే ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. కాకపోతే ఇక్కడ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలోనే కాదు, ఆల్కహాల్ తీసుకొని వాళ్ళల్లో కూడా లివర్ ఫంక్షనింగ్ అనేది దెబ్బతింటోంది. దానికి కూడా కారణాలు ఏమై ఉంటాయి, ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడి అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. అసలు ఎవరికైనా ఆల్కహాల్ లేదా నాన్ ఆల్కహాల్ ఉన్నప్పుడు అసలు లివర్ అనేది, ఇప్పుడు కొంతమందికి తాగి లివర్ పాడైపోయింది అంటే అది డిఫరెంట్ కేసు. అసలు తాగని వాళ్ళల్లో, ఈవెన్ అమ్మాయిల్లో కూడా లివర్ ఫంక్షనింగ్ అనేది దెబ్బతింటుంది. కారణాలు ఏమై ఉండొచ్చు? ఏంటంటే దానికి లివర్ ఫంక్షన్ దెబ్బతినడానికి ఆల్కహాల్కి సంబంధం లేదు. ఆల్కహాల్ ఒక రకం కారణమే అయినప్పటికీ ఆల్కహాల్ కండిషన్లో లివర్ చెడిపోవడం ఈజ్ డిఫరెంట్. లివర్ జబ్బు పడడం వేరనమాట. నాన్ ఆల్కహాల్ కండిషన్లో లివర్ జబ్బు పడుతుంది. ఇక్కడ జబ్బు పడడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. మనం తీసుకునే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ కాకపోవడం, ఇది ఎలా వ్యాపిస్తుంది? లివర్ జబ్బు అంటే నీరు, గాలి, ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. సర్టన్ బ్యాక్టీరియా వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కలుషితమైన నీరు తాగడం, కలుషితమైన ఆహారం తీసుకోవడం, వీటి వల్ల రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లివర్ ఫంక్షన్, వాట్ ఈజ్ లివర్ ఫంక్షన్స్? అసలు లివర్ ఫంక్షన్ అంటే ఏంటి? ఎల్ఎఫ్టీ అని మామూలుగా చిన్న అబ్రివేషన్ చెప్తాం. లివర్ ఫంక్షన్ టెస్ట్ అన్నట్లయితే ఇట్స్ కమ్స్ అండర్ ద లివర్ ఫంక్షన్ సీరం బిలిరూబిన్ అని వస్తుంది. అందులో మళ్ళీ టోటల్ బిలిరూబిన్, డైరెక్ట్ బిలిరూబిన్, ఇండైరెక్ట్ బిలిరూబిన్, కంజెక్టివ్ బిలిరూబిన్ అని వచ్చేస్తుంది. అండ్ అలాగే జీఓపిటీ, జీపీటీ అని వస్తుంది. ఆల్కలిన్ ఫాస్ఫేట్స్, యాసిడ్ ఫాస్ఫేట్స్, ఇవన్నీ కూడా లివర్ ఫంక్షన్ టెస్ట్కి విభాగాలు అన్నమాట. ఎప్పుడైతే లివర్ దెబ్బతినింది, లివర్ ప్రాబ్లమ్ ఉంది, జబ్బు పడింది అని తెలియగానే ఈ పరీక్షలన్నీ రాస్తాం. సో ఇట్ ఈస్ ఎంజైమెటిక్ మెటబాలిజం అనమాట. లివర్ అంతా కూడా ఎంజైమెటిక్ మెటబాలిజంని డెవలప్ చేస్తుంది. ఎంజైమ్ మీన్స్ ఎంజైమ్స్ ఈజ్ డైజెస్ట్ టు అవర్ ఈటింగ్ ఫుడ్. మనం తీసుకున్న ఫుడ్ని ఈజీగా డైజెస్ట్ చేయడానికి తోడ్పడతాయి. ఓకే. అండ్ బిలిరూబిన్ విల్ బి గివ్ సమ్ సర్టన్ కలర్ టు అవర్ బాడీ. ఏదైతే బిలిరూబిన్ అని అనుకున్నామో అది కొంత కలర్ని మన శరీరానికి అందజేస్తుంది. ఎల్లోయిష్ గ్రీన్లో ఉంటుంది బిలిరూబిన్ రసం, దాని యొక్క ఫ్లూయిడ్ జనరల్గా చూస్తే. సో మరి ఈ విధంగా ప్రతి వాళ్ళకి బిలిరూబిన్ ఉంటుంది. తప్పకుండా ప్రతి వాళ్ళకి బిలిరూబిన్ అనే హార్మోన్ అందరికీ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ ఆరోగ్యవంతులందరికీ ఉంటుంది. అనారోగ్యంగా కుదిరినప్పుడు బిలిరూబిన్ శాతం పెరిగే అవకాశం ఉంది. మరి మనం సస్పెక్షన్ ఎలా చేస్తాం? హౌ టు సస్పెక్ట్ ద కండిషన్స్. అబ్నార్మల్ కండిషన్ ఎలా ఉంది అని సస్పెక్ట్ చేస్తాం. చూస్తే జనరల్గా ఆకలి మందగించడం, వామిటింగ్ సెన్సేషన్స్ రావడం, ఇలాంటివి సంభవిస్తాయి. అండ్ సర్టెన్ కండిషన్స్లో గ్రీనిష్ ఎల్లో లేదా డార్క్ ఎల్లోయిష్ కలర్లో యూరిన్ పాసెస్ వస్తూ ఉంటుంది. అండ్ చర్మం చూస్తే బాగా గమనిస్తే ఎల్లోయిష్ కలర్, గ్రీనిష్ కలర్కి చర్మం మారినట్టుగా అనిపిస్తుంది. అది ఎవరు గుర్తుపట్టలేరు జనరల్గా, డాక్టర్స్ తప్ప. కానీ కళ్ళు గుర్తుపట్టే అవకాశం ఉంది. కళ్ళగుడ్లన్నీ తెల్లగా ఉంటాయి అందరికీ. చూస్తే పసుపు పచ్చగా మారినట్టు కనిపిస్తాయి. ఎప్పుడైతే లివర్ డ్యామేజ్, లివర్ ఇబ్బందుల్లోకి వెళ్ళినప్పుడు కళ్ళగుడ్లు పసుపు పచ్చగా, గ్రీనిష్ ఎల్లోగా మారినట్టు కనిపిస్తాయి. అలాంటి సందర్భాల్లో వైద్యులు సంప్రదించినట్లయితే ఇందాక చెప్పినటువంటి టెస్ట్లు బేసిక్గా యూరిన్ అనాలిసిస్లో బైల్ పిగ్మెంట్స్, బైల్ సాల్ట్స్ అంటే జాండీస్కి సంబంధించినటువంటి పసిరికలు అంటారు. పచ్చకామెలు అని చెప్పి దాన్ని అంటాం. ఎస్, దానికోసం బ్లడ్ ఎగ్జామినేషన్ ద్వారా తెలుస్తుంది. దాని సిరం బిలిరూబిన్ ఎగ్జామినేషన్, టోటల్, డైరెక్ట్ బిలిరూబిన్, ఇండైరెక్ట్ బిలిరూబిన్ అన్ని టెస్ట్లో వచ్చేస్తాయి అంతే. ఓకే. మరి ఇప్పుడు ఈ లివర్ పనితీరును మెరుగుపరచుకోవాలి అంటే ఎవరైనా కానీ ఏదో నాన్ ఆల్కహాల్స్
చేయాల్సిన పనులు ఏంటి, ఏవి అవాయిడ్ చేయాలి, ఏవి ఇంక్లూడ్ చేసుకోవాలి, ఫుడ్ కానీ లైఫ్ స్టైల్ కానీ? ఇక్కడ చాలా మంచి ప్రశ్న వేశారు. ఎప్పుడైతే లివర్ ప్రాపర్గా పనిచేయాలి అన్నట్లయితే సహజంగానే ఆల్కహాల్ మానేయాలని అందరం చెప్తాం. మానేయాలి. స్మోకింగ్ ఒకటి మానేయాలి. మన నాన్ ఆల్కహాలిక్లో కూడా వస్తుంది ఇబ్బంది అని అనుకుంటున్నాం. మరి అది ఎలా వస్తుంది అని చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ ఏది, కూల్ డ్రింక్స్ విరిగా తాగడం, కేక్స్, పిజ్జాస్, బర్గర్స్ వగైరా అన్నీ ఎక్కువగా తినడం, ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వీటి వల్ల ఈ లివర్ కండిషన్స్, లివర్ వర్కింగ్ కండిషన్స్ దెబ్బతింటుంది. దాని యొక్క ప్రాపర్ వే దెబ్బతింటుంది. సో అందువల్ల ఏం చేయాలి, మంచి హెల్దీ ఫుడ్, బెస్ట్ ఇంట్లో హోమ్లీ ఫుడ్, ఇంట్లో తయారు చేసుకున్న ఆహారం తీసుకోవాలి. డీప్ ఫ్రైస్ అండ్ నూనెలో వేయించినటువంటి పదార్థాలు తినకూడదు. తినకుంటే ఇంకా మంచిది. అండ్ దాంతోపాటుగా ఇందాక చెప్పినటువంటి జంక్ ఫుడ్స్ అవ్వచ్చు, బేకరీ ఐటమ్స్ అన్నీ మానేయడం. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి ఆహారం, నూడిల్స్ అవ్వచ్చు, ఫ్రైడ్ రైస్, ఎవ్రీథింగ్ ఈజ్ దే, అవి ఏవి తినకుండా. అండ్ యాజ్ వెల్ యాజ్ కూల్ డ్రింక్స్, మోర్ ఓవర్లీ చాలామంది కూల్ డ్రింక్స్ విరివిగా తాగుతూ ఉంటారు. ఇక్కడ రైస్ తింటూ కూల్ డ్రింక్ తాగుతుంటారు, మంచినీళ్ళకు బదులుగా కూల్ డ్రింక్ తాగుతారు. సో అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అదంతా కూడా ఆల్కహాల్ కన్నా అత్యంత ప్రమాదకారి సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ కూడా సాఫ్ట్గా మనిషిని చంపేస్తాయి సైలెంట్గా. అందువల్ల కూల్ డ్రింక్స్ ఏవీ తాగకూడదు, ఎలాంటి కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు. సో అదంతా కూడా ప్రాబ్లమేటిక్గా తయారవుతుంది. మేజర్లీ లివర్ పైనే వాటి తాలూకు ప్రభావం చూపిస్తాయి. కాబట్టి అవి మానేయడం ఎంతైనా మంచిది. ఓకే ఓకే. మరి మన ఆయుర్వేదంలో లివర్ పనితీరును మెరుగుపరచడానికి ఎలాంటి మెడిసిన్ అనేది ఉంది? ఎస్, ఇందాక చూసినట్లు మనం చూస్తే, మనం ఫంక్షుయేట్గా చూస్తే, లక్షణాలు చూస్తే ఆకలి తగ్గిపోవడం, లేదా వామిటింగ్ సెన్సేషన్స్ రావడం, కొన్ని సందర్భాల్లో ఫీవర్ కూడా ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ ఉంటే జాండీస్ ఏమో అని అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ పసిరికలో కూడా 2-3 రకాలు ఉంటాయి. టోటల్ బిలిరూబిన్, డైరెక్ట్ బిలిరూబిన్, ఇంతే కాకుండా వైట్ జాండీస్, అలాగే ఉబ్బు కామెర్లు ఏం చెప్పేసి అంటారు. దాన్ని హెపటైటిస్ బి అంటాం, బి టైప్, సి టైప్, ఇలా 4 రకాల జాండీస్ ఉంటాయి. ఏదైనప్పటికీ లివర్ జబ్బు చేసినట్టే లెక్క, ఏది ఎఫెక్ట్ అయినా. ఆయన చూసుకొని దానికి ప్రాపర్గా మెడిసిన్స్ ఉన్నాయి, అన్నీ కూడా బ్లడ్ ఎగ్జామ్ ద్వారా తెలుస్తాయి, సింపుల్. సో ఏది ఉంటే దానికి సరిపడేటటువంటి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. పచ్చ కామెర్ల, తెల్ల కామెర్ల, ఉప్పు కామెర్ల, మామూలుగా వాడుక భాషలో చెప్పడానికి ఇందాక చెప్పినట్టు టోటల్, డైరెక్ట్, ఇండైరెక్ట్, ఫ్రీ బిలిరూబిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెపటైటిస్ బి అండ్ సి వైరస్. ఇందులో ఏది ఉన్నప్పటికీ అన్నీ తగ్గించే అవకాశం ఉంది. ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి కనుక ఎలాంటి బెంబేలు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి సాత్వికమైన ఆహారం, మంచి ఆహారం తీసుకోవాలి. వచ్చాక చాలా జాగ్రత్తగా ఆహారం తీసుకోవాలి. అసలే ఆయిల్ లేనటువంటి, చాలా తక్కువ ఆయిల్తో ఆహారం తీసుకోవడం, అలాగే వేయించిన ఆహారం, అసలే నూనెలో వేయించినటువంటి ఫ్రై ఫుడ్ అసలే తీసుకోకూడదు. తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి సగ్గు బియ్యం జావ అవ్వచ్చు, లేదా గోధుమ నూకుతో చేసిన జావ అవ్వచ్చు, వరి నూకుతో చేసినటువంటి జావ అవ్వచ్చు, లేదా రైస్ మెత్తగా తీసుకోవచ్చు, లేదా రసం వితౌట్ ఆయిల్ లేకుండా రసంతో, లేదా అన్ని కర్రీస్ తినొచ్చు వితౌట్ ఆయిల్ చేసి తయారు చేసుకొని తినొచ్చు. అండ్ మోర్ ఓవర్లీ ఉలవచారు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. లివర్ కండిషన్ దెబ్బతిన్నప్పుడు ఉలవచారు అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్ మెడిసిన్ ఫర్ లివర్ అబ్స్ట్రక్షన్, వాటికి బాగా పనిచేస్తుంది. సో ఈ విధమైనటువంటి ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అలా తీసుకుంటూ ఉన్నట్లయితే లివర్ కండిషన్స్ త్వరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. మెడిసిన్స్తో పాటు ఇవి తీసుకుంటూ ఉండాలి. తీసుకుంటే త్వరగా క్యూర్ అవుతుంది. లివర్ కండిషన్స్ దెబ్బతిన్నప్పుడు లివర్ ఎక్స్ అనేటటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి. అవి ఉదయం సాయంత్రం వేసుకున్నట్లయితే, ఒక్కొక్క మాత్రం చొప్పున వేసుకుంటే తప్పకుండా లివర్ జబ్బులు ఏవైనా, లివర్ కండిషన్స్ ఏ స్టేజ్లో ఉన్నా అవి తప్పనిసరిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. ఏ రకమైన జాండీస్ అయినా అవ్వచ్చు, ఏ రకమైన పసిరికలైనా అవ్వచ్చు. పైన చెప్పుకున్నటువంటి 4-5 రకాలు ఎలా ఉన్నప్పటికీ
తగ్గే అవకాశం ఉంటుంది. లివర్ ఎక్స్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి, అవి వరుసన ఉదయం సాయంత్రం వేసుకుంటున్నట్లయితే తప్పనిసరిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఉన్న మన జీవనశైలికి కేవలం ఆల్కహాల్ మాత్రమే కాదు, మనం తీసుకునే ఫుడ్లో కూడా చాలా చేంజెస్ రావడం వల్ల దానివల్ల కూడా ఆరోగ్యపరమైన నష్టాలు చాలా జరుగుతున్నాయి. మరి మీలో ఎవరైనా లివర్ పనితీరును మెరుగుపరచుకోవాలి అన్నప్పుడు కూడా మరి సార్కి ఫోన్ చేసి రిలేటెడ్ మెడిసిన్ని తీసుకోవచ్చు. అండ్ ఇలాగే బోలెడన్ని హెల్త్ వీడియోస్ అవేర్నెస్ కల్పించే ప్రయత్నం మేము కూడా చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.